ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఏం తీర్పిచ్చింది సార్? యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కేసు ఏమీ లేదు, ఒక పరువు హత్య. అండ్ పరువు హత్య అనే పేరు కూడా ఈ కేసు నుంచే చాలా పాపులారిటీకి వచ్చింది. అంతకు ముందు కూడా పరువు హత్యలు జరిగాయి బోలెడు, బట్ అంత నోచుకోల. ఇది దేశవ్యాప్తంగా సంచలనం ప్రేమికులందరూ బాగా ఖండించారు ఈ కేసుని. ఆయనకి శిక్ష విధించాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని. ఇద్దరు కూడా చాలా బాగుంటారు జంట, పిల్లోడు బాగుంటాడు, ఈ అమ్మాయి చాలా బాగుంటుంది. సో అలా ఈ కేసుకి కొంచెం మంచి ఇది వచ్చింది. పైగా ఆర్జీవి గారు వెంటనే దీన్ని మర్డర్ అనే ఒక సినిమా తీసేయడం, దీనికి ఇంకా పెరిగిపోయింది. సో ఇట్లాంటి టైంలో పరువు హత్యలు ఏంటి, ఇప్పుడు ఇక్కడ జరిగిన దాంట్లో నేనైతే ఎవరిని సమర్థించను, అందరూ శుద్ధపూసలను కూడా నేను అన్ను. ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచుకుంటారు పాపని. అన్ని ఏది కావాలన్నా ఇస్తారు. వీళ్ళకి తిండి లేకున్నా ఆమె కడుపు నింపుతారు. వాళ్ళు పచ్చడి వేసుకున్నా ఈమె కనీసం ముద్దపప్పు ఆమ్లెటో వేసిస్తారు. ఇలా పెంచి అప్పుడు నేను ఎక్స్కర్షన్కి వెళ్తాను ఫ్రెండ్స్తో, అయ్యో పాపం పిల్ల ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నా లేకుండా కూరగాయలకు దాచుకున్న డబ్బులని సరే మన తన తర్వాత చూసుకుందాం, పిల్ల బాగుంటుంది కదా అని పంపిస్తారు. ఇలాంటి టైంలో పెళ్లి చేసే టైంకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చి చేద్దామా వీళ్ళకి ఇచ్చి చేద్దామా అని ఆలోచిస్తారు. ఫస్ట్ మన వాళ్ళు వరుసలో ఎవరు ఉన్నారు, వాడు మంచోడేనా, వాళ్ళ కుటుంబం మంచిదేనా, ఇన్ని ఆలోచిస్తారు అమ్మాయి గురించి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఎవడో ఆకు పక్కగాడు వస్తాడు, ఐ లవ్ యూ అనగానే చాలా వెంటనే వావ్ అని చెప్పి బండి ఎక్కేస్తుంది. నీకు అర్థమైంది? అంతే అంతే. అంటే ఆ తర్వాత వచ్చి ఇంట్లో గొడవ, నాకు వాడే కావాలి, నువ్వు వద్దు నువ్వెవరు అని చెప్పి అమ్మని అంటారు, నువ్వెవరు అని చెప్పి నాన్నని అంటారు. అట్లా ఉంటారు. ఆ ప్రేమే చాలా ముఖ్యం నాకు, వాడు నాకు మీ అందరికంటే ఎక్కువ, మీరు అందరూ చూపించే ప్రేమ కంటే అరిటాకు ఎక్కువే చూపించాడు నాకు, నీ 20 ఏళ్ళ ప్రేమ వాడి 2 రోజుల ప్రేమ కంటే అసలు బలా దూరు, ఇలా చెప్పేసి ఇంట్లో గొడవ పెట్టుకుంటారు. వీళ్ళకి ఏంటంటే ఒకటి, అమ్మాయి మీద ఉన్న ప్రేమతో అబ్బాయి మీద పగ పెంచుకుంటారు. అమ్మాయి మీద ఉన్న ప్రేమతో అబ్బాయి మీద పగ, ఇది కామన్. నా కూతురికి ఏం మందు పెట్టావరా, ఏం చేసావరా, ఇలా అని చెప్పి వాడి మీద పగ పెంచుకుంటారు. ఆ పగ కాస్త నెక్స్ట్ మన కులపోడు కాదు అని తెలిస్తే కొంచెం ఫ్యూడలిస్టిక్గా ఉండే ఈ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఇక అసలు యాక్సెప్టే చేయరు. నెక్స్ట్, ఒరే వీడేదో తక్కువ కులం పోడిని తెచ్చి అల్లుడిని చేసుకున్నారంట, ఇతన్ని మన కులం నుంచి బహిష్కరించండి రా అనే గ్రూపులు కూడా ఉంటాయి కొంచెం కొన్ని ఊర్లలో. ఇప్పటికీ 20 వచ్చినాక కూడా అలాగే ఉంది. వాడు మళ్ళీ వీళ్ళనే సూటుపోటి మాటలతో కూడా ఇవన్నీ నేను పడడానికి కారణం నా కూతురు వెళ్ళిపోవడం కాదు, నా కూతుర్ని తీసుకెళ్ళిన వాడు అనే ఒక పగ ఉంటుంది. మళ్ళీ ఆ పగ పెరిగి 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 తర్వాత వాళ్ళు అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు, ఇట్లా చూసుకుంటూ రగిలిపోతా ఉంటారు. రగిలిపోయి ఏం చేస్తారంటే చంపేయాలి అని చెప్పి ఆ టైంకి ఏమనిపిస్తే మైండ్ వేరే వాళ్ళతో సుపారీలకి పల్లిచ్చి వాళ్ళని చంపే అంటారు. ప్రణయ్ హత్య కేసులో జరిగింది ఏంటి, వీళ్ళు హాస్పిటల్కి వెళ్తున్నారు, అమ్మాయి ప్రెగ్నెంట్ అని, 2018 మేబీ సెప్టెంబర్ అనుకుంటా, వాళ్ళ అమ్మ కూడా ఉంది అక్కడ. వీళ్ళు వెళ్తుంటే తిరిగి వచ్చే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక 7 వచ్చేసి ఇష్టం ఉన్నట్టు నరికి చంపేశారు. ఒకడు నరికాడు, మిగతా వాళ్ళు సహకరించారు. ఇలా అబ్బాయి ప్రాణం పోయింది. ఇప్పుడు ఈ కేసులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని మనం మాట్లాడే హక్కు నాకు లేదు, ఎవరికీ లేదు. బట్ ఏదైతే ఉందో ఇది ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత అంశం, దాన్ని చర్చించుకునే హక్కు ఎవరికి లేదు. ఫస్ట్ ఇలా జరుగుండొచ్చు అలా జరుగుండొచ్చు అని. కాకపోతే ఒక మనిషి హత్య చేయబడ్డాడు, దాని గురించి మాట్లాడుకుందాం, అది తప్పు, ఇట్స్ ఏ క్రైమ్. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఈ క్రైమ్లో ఏం జరిగింది, ఒకడు వచ్చి ఎవడో సుపారీ ఇచ్చిన పాపానికి నువ్వు ఇంత కత్తి తీసుకొని వాడి దగ్గర ఇంత డబ్బులు కమ్ముడిపోయి ఒక మనిషి మెడ కోసావు, గొంతు కోస్తున్నావు, మొహం మీద కోస్తున్నావు, గుండెల మీద కోస్తున్నావు, ఆ ప్రాణం తల్లడిల్లిపోతుంది. నేను ఇలాగే ఎవడరా విన్నాను, ఎందుకు కొడుతున్నాడు, ఎందుకు పొడుస్తున్నాడు అంటుంది. ఇంకోవైపు ప్రాణం పోతుంటే విలవిలలాడుతుంది. నీకు జస్ట్ పొరపాటున కిటికీ దాకిన అబ్బా అంటావు, కార్ డోర్ తీసిన తర్వాత కింద ముళ్ళు గుచ్చుకున్న అబ్బా అంటావు, పొరపాటున మెట్లు మీద పడ్డా, బాత్రూంలో పడ్డా అమ్మా అంటావు. ఒక మనిషి నీలాగే పుట్టాడు, వాడు కూడా నీలాగే ఈ భూమి మీదకి వచ్చాడు. నువ్వు ఎలా పుట్టావో వాడు అలాగే పుట్టాడు, అంతేగా. నువ్వు ఎలాగైతే తిరుగుతున్నావో, ఏ గాలి నువ్వు పీల్చుకుంటున్నావు వాడు కూడా అదే గాలి పీల్చుకున్నాడు, అలాగే ఉన్నాడు, వాళ్ళకి ఒక కుటుంబం ఉంది. నువ్వు ఇలా మనిషిని నరికేస్తున్నావు,
ప్రాణం విలవిలవిలాడిపోతుంది. అరే రే ఇక్కడ పోటు, ఇక్కడో పోటు, ఇక్కడో పోటు, ఇక్కడో పోటు. నీకెవడిచ్చాడో ఈ అధికారం? ఒకటి కొట్టే అధికారమే మనకు లేదు, అలాంటిది నరుకుతున్నావు నువ్వు. సో అదే శిక్ష నీకు పడితే కానీ నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఉరి తీశారు కానీ ఉరికి సొల్యూషన్ కాదు. నీకు అలాగే శిక్ష పడితే తెలుస్తుంది ఆ అవతల మనిషి పడ్డ బాధ. నువ్వు తెలుసుకొని రియలైజ్ అయ్యాలనుకున్నా నువ్వు ఉండవు మళ్ళీ. నువ్వు ఇంకో జన్మ కానీ రియలైజ్ అవ్వలేవు. కానీ ఈ ఇన్సిడెంట్ని చూసి నీ శిక్షను చూసి 10 మంది అనుకోవాలి, ఓకే ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని. నెక్స్ట్ అలా చేయడానికి భయపడాలి సంథింగ్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, ఆ సుభాష్ శర్మ అనే ఆయనకి, సుభాష్ కుమార్ శర్మ ఏంటో, సుపారీ తీసుకొని వీళ్ళ మేస్త్రి అంటే ఈ మంచి మన పనులు చేసే మేస్త్రీలు కాదు, రౌడీ మేస్త్రి. ఈ రౌడీలలో కిరాయి రౌడీలను తెచ్చుకున్న మేస్త్రి వీడు ఎంతకో ఒప్పుకున్నాడు. వీడు ఒప్పుకున్న దాంట్లో తలా ఇంత ఇచ్చి తిలాపాపం తలా పిడికెడు. వీడు మెయిన్ టీం లీడర్. సో టీం లీడర్ కాబట్టి నరకాలి, మిగతా వాళ్ళందరూ సహకరించాలి. ఒప్పుకుంది వీడు కాబట్టి వాళ్ళు కూడా ఒప్పుకునే సమర్థులే. ఒకవేళ వాళ్ళు ఎవడన్నా ఒప్పుకున్నాడు అనుకో, వీళ్ళందరూ వాడికి సహకరించాలి సుపారీ తీసుకుని. సో ఇలా ఒక అండర్స్టాండింగ్లో వాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు నరికినందుకు నీకు ఉరి, సహకరించిన వాళ్ళకి జీవిత ఖైదు.